Today we are going to deal about the topic so-called God's Army in Our Blood, WBC, white blood cells. White blood cells or white blood corpuscles, తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు అనేది దేవుని యొక్క సైన్యం మన శరీరంలో ఒకవేళ ఉన్నాయంటే వాటిని దేనితో పోల్చాలంటే ఆ దేవుని యొక్క సైన్యంతో. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే ఒక మాట ఉంది కదండి. ఆ సైన్యములు మన శరీరంలో ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే వాటి పేరే WBC, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బాడీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తెల్ల రక్త కణాలే లేకపోతే మనం సున్నా, మనం అసలు లేము, చచ్చిపోతాం, బతకలేము. ఎర్ర రక్త కణాలు బాడీకి ఎంత ఇంపార్టెంటో తెల్ల రక్త కణాలు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈరోజు ఆత్మీయంగా మనం తెల్ల రక్త కణాల గురించి మనం ఏం నేర్చుకోగలం. ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలోనికి ఏ బాధలు ఇబ్బందులు రాకుండా ఆపవు. రోగాలు వ్యాధులు రాకుండా ఆపుతాయి. బాధలు కష్టాలు అవన్నీ ఆపవయి. ఏమండి, ఏం ఆపుతాయి? రోగాలు రాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నా పక్కన హచి అని తుమ్మాడు అనుకోండి, ఆ తుమ్ములో నుండి ప్రయాణమైన ఒక జర్మ్స్ ఏమనివ్వండి, లేకపోతే వైరస్ ఏమనివ్వండి, ప్రోటోజోల్ ఏదైనా అవనివ్వండి, ఫంగై ఏదైనా అవనివ్వండి, నాకు కూడా చేరుతుంది. ఆ తుప్పర్లు నా మీద కూడా పడతాయి, తుప్పర్లు పడతాయి. కొంతమంది మాట్లాడితే తుప్పర్లు పడతాయి, కొంత నవ్వుతా తుప్పర్లు పడతాయి. ఒకసారి కొంతమంది నీళ్ళు తాగుతా అంటారు, నవ్వుతా. ఆ తుప్పర్లు ఇంకొంత పడతాయి, తుడుచుకుంటాం. కానీ అతనికి జలుబున్నా దగ్గున్నా యువతలకు రాకపోవచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రావట్లేదు అంటే వాళ్ళ తెల్ల రక్త కణాలు చాలా బలంగా ఉన్నాయని, ఒకవేళ వచ్చినాయి అంటే కొంచెం తెల్ల రక్త కణాలు కొంచెం వీక్గా పనిచేస్తున్నాయని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తెల్ల రక్త కణాలు అనేది ఆత్మీయంగా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ తెల్ల రక్త కణాలు అనేది ఏంటంటే ఈ జీవితంలో వచ్చే ఆటుపోట్లు ఏ రీతిగా మనము క్రీస్తులో జయించాలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటి జయించడానికి దేవుడు ఇచ్చాడు, కానీ వాటి యందు మీరు కోల్పోవటానికో వాటిలో మీరు ఓడిపోవడానికో దేవుడు మీకు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉపద్రవములే వచ్చినా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, అది మాత్రం కన్ఫర్మ్. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయి? వేరు చేయడానికా? కాదు, మీరు బలపడటానికి. అట్లాగే మనం బలంగా ఉండటానికి WBC ఏ రీతిగా ఉపయోగపడుతుందో అలాగే దేవుని యొక్క కృప మనల్ని ఆ శోధన నుండి లేకపోతే ఇక్కట్ల నుండి కష్టాల నుండి మనం జయించడానికి కొరకు మనకు వచ్చినాయి అవి. ఎప్పుడైతే మనం ఈ కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ జయిస్తామో నువ్వు బలవంతుడివి దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, రమేష్కిను లలితకి మంచి గొడవలు జరిగినాయి అనుకోండి. ఈ గొడవలు దేనికి వచ్చినాయి? దేవుడు ఈ గొడవని వీరు ఎలా జయిస్తారు, ఈ ప్రాబ్లంని వీరు ఎలా సాల్వ్ చేస్తారు అని చూస్తాడు దేవుడు. అది మనం లోకానుసారంగా సాల్వ్ చేయొచ్చు, ఇదే ప్రాబ్లంని మన ఆత్మీయం కూడా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఆ ప్రాబ్లం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాబ్లంని ఎంగేజ్ చేసుకొని పెద్దగా చేసుకొని ఇంకా పెద్దగా చేసుకొని లోకస్తులు మాదిరిగా ఉంటే, ఓహో వీళ్ళు ఇంకా సిద్ధపడలేదా విశ్వాసంలో, ఇంకా వీళ్ళు బలపడలేదా, ఓకే ఇంకొంచెం టైం ఇద్దాం వాళ్ళకి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో టెస్ట్ పెడతాడు. ఇప్పుడు స్వర్ణలత గారి కుటుంబంలోనూ ఇద్దరికి మళ్ళీ అదే గొడవలు వస్తాయి. ఓకే, ఇద్దరికి అదే రకంగా గొడవలు వస్తాయి. కానీ ఒకరు నెమ్మదిగా ఉంటాము, ఒకరు అరవటము, లేకపోతే ఒకరు మాట్లాడుకుని ఉంటాము, ఒకరు ఆ ఇబ్బందిని ఏదో రకంగా మాటలు అరుచుకోవడం వల్ల కాకుండా సైలెంట్గా ఉండటం వలనో, లేకపోతే సమస్య ఉంటే ఆ సమస్యని ఏ రీతిగా సాల్వ్ చేసుకుంటామో ఆ సొల్యూషన్ ఎలా తీసుకుంటున్నారు దాన్ని బట్టి, ఓహో వీళ్ళు ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు, వీళ్ళు రెడీ అవుతున్నారు అని ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్తారు. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు ప్రియమైన దేవుని బట్టి. ఎందుకంటే ఈ సమస్యలు కష్టాలు ఇబ్బందులు వస్తే దేవుడు చూసినప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని వాటిని జయిస్తే, ఓకే వీడు గట్టోడు అనమాట, ఈమె గట్టిది, ఈ కుటుంబం గట్టిది, వీళ్ళు గట్టోళ్ళు, వాళ్ళు గట్టోళ్ళు, వీళ్ళు గట్టోళ్ళు అని దేవుడు దృష్టిలో మనము బలంగా కనపడతాము. లోకం దృష్టిలో రే పిల్లానికి తోక ముడిచాడరా, మాట్లాడలేకపోయాడు రా, పిల్లానికి తల వచ్చేసాడు రా, వాడేట్రా మొగోడు అనగా, నేను మొగోడు కాదా, నేను అది అరవాలా కొట్టాలా, లోకం చూసేది ఇది అనుకొని నా భార్యను గెలిచింది అనుకొని, నేను ఓడిపోయాను అనుకొని, అరే పిచ్చోడా మీరు చూస్తుంది గొడవని, దేవుడు చూస్తుంది సొల్యూషన్ని. నేను దేవుని దృష్టిలో గట్టు ఉండరా, మీరేమని కూడా నాకేంటి.
నాకేం ఇంటికి కూడా రాలన్నప్పుడు అన్ని రాలిపోతాయి. ఏమైనా ఆపగలమా? ఆడేమంటే నైద్దా? సో వాడిని పట్టుకొని, అంటే నాకు తోక ఉందా, నా భార్యకి నేను తోక ముడిచానా, అంటే నేను అంత వీక్ అయిపోయానా అని అనుకోకండి. దేవుడు చూస్తున్నప్పుడు మీరు ఏ రీతిగా ఉన్నారు. మరి భార్య భర్తదేనండి, పెళ్లి కానులకు లేదంటే పెళ్లి కానులకు కూడా ఉంటుంది శోధనలు, ఇబ్బందులు, కష్టాలు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటాం, దీన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది గేమ్. ఎలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లంని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదో సమయం వచ్చిందని చెప్పాం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి టెన్షన్ గా ఉండి అసలు కాలు చేతులు ఆటలేదు అనుకో, అప్పుడు మనం చాలా కూల్గా ఉండాలి. అది గాడ్స్ ప్లాన్. అందరికి గజలు ఆడతారు కాబట్టి మనం చాలా కూల్గా, ఆ పేషెన్స్ కోల్పోకూడదు, సమాధానం, శాంతిని కోల్పోకూడదు. అది దేవుడు చూసేది. అందరు పరిగెడతావు, నువ్వు పరిగెడుతున్నావు, వాళ్ళకి తేడా ఏంటి? అందరు గొడవ చేస్తున్నారు, నువ్వు గొడవ చేయక్కర్లా. ఓహో, గొడవ నాపు వీలైతే. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరచు, చేత కదా కామకుసు. వాళ్ళు అరుస్తున్నారు కదా, వెళ్ళిపోయి మనం కూడా అరిచేసి వాళ్ళ మాదిరిగా మనం తయారవద్దు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవన్నీ దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టిలో రమేష్ గట్టోడు, దేవుని దృష్టిలో శరత్ గట్టోడు, దేవుడు ప్రకాష్ గట్టోడు, దృష్టిలో డేవిడ్ గట్టోడు అనే దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. చుట్టుపక్కల ఇంటి పోరోళ్ళు, పైనోళ్ళు, మన అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, వీళ్ళుగా సర్టిఫికేట్ ఇచ్చేది. ఎవరి వాళ్ళ సర్టిఫికేట్? సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనం కంట్రోల్గా ఉండాలి. తెలిసిందిగా కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందని మనం ఏం చేయాలి? అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాం, మనం కూడా కంట్రోల్లో ఉండాలి. అట్లాంటి కుటుంబం ఎక్కడ ఉందని ఎదుగుతున్నాడు దేవుడు. అట్లాంటి భర్త దొరుకుతాడా? అట్లాంటి భార్య దొరుకుతుందా? అట్లాంటి యవనస్తుడు ఉంటాడా? అట్లాంటి యవనస్త్రాలు ఉంటుందా? అట్లాంటి పిల్లలు ఉంటారా? అటువంటి పెద్దోళ్ళు ఉంటారా అని దేవుడు చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు 5 పాయింట్లు. మా మొట్టమొదటి పాయింట్ న్యూట్రోఫిల్స్. ఈ 5 కూడా మీరు ఎవరన్నా బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లేకపోతే కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసినప్పుడు చేయించుంటారు కదా, ఆ రిపోర్ట్ చూసినప్పుడు కింద 5 కనబడతాయి. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, బ్యాసోఫిల్స్, లింఫోసైట్స్ ఇవన్నీ కనబడతా ఉంటాయి. అవి ఏంటంటే WBC లో ఉన్న 5 సెక్టార్స్. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్ గురించి తెలుసుకుంటున్నాం. మనం అందరూ చూసే ఉంటారు సిబిపి రిపోర్ట్. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుందామంటే ముందు తీసేది ఒక్క టెస్ట్ చేస్తారు కామన్ గా, సిబిపి. అది సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఆర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో కింద భాగంలో ఉండే 5లో మొట్టమొదటి పాయింట్ న్యూట్రోఫిల్స్. ఈ న్యూట్రోఫిల్స్ అనేది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా బాడీలోకి పొరపాటునో కావాలనో, పొరపాటున అంటే ఎలాగంటే పక్కనోడు తుమ్మటం వలనో, పక్కనోడు ఇలా అని ఇట్లా అంటం వలనో, లేకపోతే వాడు అనుకొని వాడికి వృద్ధేసుకొని హాయ్ బాగున్నావా అని సెకండ్ ఇచ్చినప్పుడు వచ్చేసింది. ఓకే, ఇట్లాంటి తెలియకుండా కంటామినేషన్ జరిగినప్పుడు, లేకపోతే ఎవడో ఒకడు హచ్చి అని దుమ్ముతాడు. ఇక్కడ డేవిడ్ చెయ్యి లేస్తాడు, డేవిడ్ చెయ్యి పెట్టి కొత్త హలో అక్క బాగున్నావా అని సెకండ్ ఇస్తాడు. నీకు తెలియకుండా చేస్తున్నావు నువ్వు. దాన్ని తీసుకెళ్ళి కంట్లో రుద్దుకుంటావు, చెవులో ఇలా అనుకొని ఇలా అంటే అంటావు. ఈ కంట్లోంచి పొరపాటున తెలియకుండా వెళ్ళిపోయింది ఇదంతా. ఇట్లాంటి ఏమన్నా కంట్లో నుంచో లేకపోతే నోట్లో నుంచో ముక్కులో నుంచో బాడీ లోపలికి ఏదైనా తెలియకుండా వెళ్ళిపోతే ముందు పరిగెత్తే గుర్రాలు ఏమైతే ఉన్నాయో ఉంటాయి అయ్యే న్యూట్రోఫిల్స్. ముందు అక్కడ పరిగెడతాయి, వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చినా ముందు అక్కడికి వెళ్ళిపోతాయి. వాటికి ఏ ఆర్డర్స్ అక్కర్లేదు, బ్రెయిన్ ఆర్డర్ ఇవ్వక్కర్లేదు, రెడ్ బ్లడ్ సెల్ ఆర్డర్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి ఏ ఒక పర్మిషన్లు అక్కర్లేదు. అటాక్ వస్తుందా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే అవి చాలా ఉంటాయి. ఇట్లాంటి న్యూట్రోఫిల్స్ అనేది బాడీలో ప్రతి ఇంచులో ఉంటాయి. అవన్నీ చాలా అబండెంట్గా ఉంటాయి. అది ఏంటంటే బ్యాక్టీరియా, ఫంగై. ఒకవేళ నేను పడ్డాను, దెబ్బ తగిలింది, రోడ్డు గిసుకుపోయింది, రోడ్లో అందరూ ఉమ్ములేస్తారు, టాయిలెట్కి వెళ్తారు, చెత్త పడేస్తారు, వాళ్ళు అన్నం పడేసుకొని ఉంటారు, నడుచుంటారు, ఇంకా చెప్పలేని చాలా ఉంటాయి. అక్కడ మనం పడ్డాం, అక్కడ క్లీన్ గానే కనబడుతుంది, మనకి తెలియని బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ, అది వెళ్ళిపోద్ది లోపలికి. అందుకే టీటీ చేస్తా ఫస్ట్ టెట్ బ్యాక్. సో వెళ్ళిపోద్ది.
కుక్క సొంగ కానీ లేకపోతే చాలా ఏమని చెప్పలేము, అవన్నీ అక్కడే ఉంటాయి. మన తెలుగు లోపలికి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఈ న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయంటే గుర్రాలు వేసుకొని బయలుదేరుతాయి. ఇంకా అక్కడ వెంటనే బాడీకి అటాక్ కాకుండా చూసుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూసుకుందాం. ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్సి 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది కూడా ఈ మాదిరిగానే మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు, ఆత్మీయంగా, శారీరకం కాదు. శారీరకంగా మనం అటాక్ తిరుగుతూనే ఉంటాయి. ఒకడు కొడతాడు, ఒకటి పెడతాము, కింద గుచ్చుకుంటుంది, ఏదో తగులుతుంది, ఎలా వెళ్ళినప్పుడు ఇలా గీసుకుపోతూ ఉంటుంది, తలుపులు తీసినప్పుడు ఏమో నొక్కుకుపోతుంది, కత్తి అనవసరం కోసుకుపోతుంది. అవన్నీ శారీరకమైన గాయాలు. అట్లాగే ఆత్మీయపరమైన గాయాలు కూడా మనకు తగులుతూ ఉంటాయి. ఈ ఆత్మీయపరమైన గాయాలు పట్టించుకోము. నిజంగా మనకు గనక ఆత్మీయంగా ఎన్ని గాయాలు ఉన్నాయి, ఆత్మీయమైన స్థితి ఏంటనే అద్దాలు కనుక ఉంటే మనైతే ఇంత అందంగా కనపడం, మన ఫేస్ ఎలా అయితే ఉండవు, మనం ఎలా అయితే నీట్గా కనబడుతున్నాం. ఈ రోజున ఆత్మీయ అద్దాలు కనుక మనం దొరికితే మన ఫేసు, మన బతుకుని, మన జీవితాన్ని చూసుకుంటే మనకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే అన్ని రకాల పోట్లు, అన్ని రకాల కాట్లు, అన్ని రకాల అన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంట, తంత్రములు ఎదురు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. మనం సర్వాంగ కవచం ధరించుకుంటున్నామా? మనం సర్వాంగ కవచం ధరించుకుంటున్నామా? మరి అయితే మన బాడీ లోపల ఉన్న సర్వాంగ కవచం ఎన్ని రకాలు? అట్లాగే లోపల ఉన్న WBC మాత్రం 5 రకాలు. పంచాంగాలు అనుకుందాం కొంతసేపు. ఇది పంచాంగ కవచాలు అనుకుందాం. ఇవి ఎగ్జాంపుల్గా పంచకవచాలు. ఈ న్యూట్రోఫిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే బాడీ కరెక్ట్గా ఉంటుందండి. ఈ పంచకవచాల్లో ఏ కవచం సరిగ్గా లేకపోయినా, ఏ కవచము కూడా సరిగ్గా పనిచేయకపోయినా, ఏ కవచాన్ని నువ్వు పోషించకపోయినా, ఏ కవచాన్ని నువ్వు పోషణ సరిగ్గా ఇవ్వలేకపోయినా మీ శరీరంలో వ్యాధులు ఖచ్చితంగా ఉంటాయి. ఇంత వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. WBC ఎక్కువైనప్పుడు ఇట్లాగా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారు, అనేక రకాల యాంటీబయాటిక్స్. మరి ఆత్మీయంగా మరి కవచాలు ధరించుకోకుండా ఘాట్లు పడితే మరి ఏ యాంటీబయాటిక్ తీసుకుంటావా నువ్వు? ఏం చేస్తావు? వాక్యం తీసుకుంటావా? ఆ వాక్యం తీసుకుంటే సర్వాంగం ధరించుకుని ఉంటావాడుగా నువ్వు. ప్రార్థన చేస్తావా? ఆ ప్రార్థనలు ఉంటే నీకు ఎందుకు సాతానుగా అటాక్ చేస్తాడు, ఎందుకు నిన్ను గాయపరుస్తాడు? యాంటీబయాటిక్స్ లేవు, దేవుని కృప మాత్రమే. అప్పుడు బయలుదేరుతాను, అప్పుడు మారుమనసు పొందుకుని కుదరదు. దేవుని కృప మాత్రమే మనల్ని కాపాడుతూ వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే న్యూట్రోఫిల్స్ అని చెప్పాను కదా, ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిలో పంచకవచాల్లో ప్రథమ కవచం. అది ఏమండి? పంచకవచాల్లో ప్రథమ కవచము. ఇది వెంటనే ఎక్కడైతే గాయం తగిలి బ్యాక్టీరియానో, ఫంగసో, లేకపోతే ప్రోటోజోలో, లేకపోతే ఈ మైక్రోబియల్ ఏదైనా సరే, ఏదైనా లోపలికి వచ్చా వెంటనే వెళ్ళిపోద్ది. అక్కడ గుర్రాలు వేసుకుని పోతానంటే, గుర్రం అంటే నిజంగా గుర్రం ఉంటుందా అండి? తెల్ల గుర్రమా, నల్ల గుర్రమా? మెటమార్ఫ్ అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్, జస్ట్ మాట వరుసగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ చెప్పాను అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అక్కడ కానీ. ఓకే, మెటమార్ఫికల్గా మాట్లాడాను. ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఈ ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు ఏం చేస్తాయంటే బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతూ ఉంటాయి. ఈ న్యూట్రోఫిల్స్ అక్కడికి వెళ్ళిపోయి వెంటనే ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా లోపల రాకుండా చూస్తూ ఉంటుంది, వచ్చిందని చంపేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ NDRF వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, లోకల్ అథారిటీ వాళ్ళు, ఆఫీసర్లు, NDRF బృందాలని ఇక్కడ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? అవి ఇక్కడ మీదకి వస్తే వీళ్ళకి ఏం కాకుండా కాపాడుకోవటానికి వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకుండా ఉంటారు కొరకు ఇక్కడ అడ్డుగా నిలబడిపోయారు. అట్లాగే ఈ పంచకవచాల్లో ప్రథమ కవచమైన న్యూట్రోఫిల్స్ కూడా అంతే. తెలుగులో న్యూట్రోఫిల్స్ ఏమంటో తెలియదు కాబట్టి మీ న్యూట్రోఫిల్స్ అని రాసుకోండి. ప్రథమ కవచం ఏం చేస్తుందంటే అసలు ఆ సైట్కి వెళ్ళిపోద్ది, ముందు జెర్మ్స్ లోపల రాకుండా, బ్యాక్టీరియా లోపల రాకుండా కాపాడుతూ వచ్చింది, దాన్ని చంపుకుంటూ ఇంకేది లోపల రాకుండా కాపాడుకుంటూ ఉంటే ఈ ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు ఏం చేస్తాయంటే బ్లడ్ క్లాట్ అయిపోవటానికి, మళ్ళీ బ్లడ్ ఫ్లో అవ్వకుండా, బ్లడ్ బయటికి పోకుండా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ కరెక్ట్గా బాడీ మొత్తం అండి, ఒక మంచి ఆర్గనైజేషన్. ఇండియా గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ కాదండి, దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కానీ మన బాడీలో ఉన్న ఆర్గనైజేషన్ వచ్చారా, బ్రెయిన్ కంట్రోల్ చేసి వచ్చారా, ఎక్సలెంట్ ఉంటుంది. అసలు చదువుతుంటే ముచ్చటేస్తుందండి. ఒకసారి మేము
ఫిజియాలజీ, బాడీ ఫిజియాలజీ, ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, ఏ బాడీ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఉంటుంది, దేనికి కనెక్షన్, దేనికి కనెక్షన్, ఒక రోగం వస్తే ఎక్కడ దాని రూట్ ఎక్కడ ఉందనేది చదివితే అర్థమవుతుంది అనమాట. అది చదువుతూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఎంత ఆర్గనైజ్డ్, ఇది చదువుతూ ఉంటే ముచ్చటేసినప్పుడు ఒకలాంటి ఆశ్చర్యం కలుగుతుంది. నెక్స్ట్ అది మెడికల్ స్టూడెంట్స్ బాగా అర్థమవుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంది, దేవుడు మనల్ని తయారు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును వణుకును పుట్టుచున్నది. అటువంటి సిస్టమ్ను దేవుడు తయారు చేయడం లోపల. మరి ఏ గవర్నమెంట్ కానీ ఏ సిస్టమ్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. అంత ఎఫెక్టివ్గా పనిచేసే సిస్టమ్ దేవుడు మనకి ఇచ్చాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాగే మనం కూడా ఎప్పుడైతే ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఇంట్లో ఇబ్బంది ఉంది, పరిగెత్తాల ఇంటికి, ప్రార్థన చేయాలా. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, నాకు ఇన్విటేషన్ కార్డు లేదు, వీళ్ళింట్లో ప్రాబ్లం ఉందా, పరిగెత్తు. సమస్యలు ఉన్న కుటుంబానికి పరిగెత్తండి. వాళ్ళు ఏడుస్తూ నిట్టూర్పులతో ఉన్న కుటుంబానికి వెళ్ళిపోండి, ఇన్విటేషన్ అక్కర్లేదు. ఒకవేళ చనిపోయారో లేకపోతే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధలు ఉన్నారో, వాళ్ళ ఇంట్లో పర్మిషన్ అడగకండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. కానీ వారు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వారింటికి వెళ్ళమాకండి. లెట్ దెమ్ ఎంజాయ్. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. లెట్ దెమ్ ఎంజాయ్, ప్రైవసీ ఇద్దాం, లెట్ దెమ్ ఎంజాయ్. ఒకవేళ వాళ్ళ ఎంజాయ్మెంట్లో మనల్ని కూడా ఉంటే బాగుంటుందని పాలు పంచుకోవాలని మీరు అనుకుంటే ఇన్వైట్ చేయండి, అప్పుడు వస్తాం. కానీ సమస్యలు ఉన్న కుటుంబానికి, ఇబ్బందులు ఉన్న కుటుంబానికి, కష్టాలు ఉన్న కుటుంబానికి మాత్రము ఇన్విటేషన్ ఆశించకండి, డైరెక్ట్గా పరిగెత్తండి, ముందు పరిగెత్తాలా. అది క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, పంచకవచాల్లో ద్వితీయ కవచం లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ లో 2 రకాలు ఉంటాయండి. ఈ లింఫోసైట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో బి సెల్స్, రెండోది టీ సెల్స్. బీటా కాదు, బి సెల్స్. 2 రకాల సెల్స్ బయటకు వస్తాయి, బి సెల్స్, టీ సెల్స్. ఇప్పుడు మన ప్రతి ఒక్క శరీరంలోనూ క్యాన్సర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిలోనూ, మానవుడిలోనూ క్యాన్సర్ ఉంటుంది. కానీ క్యాన్సర్ లోపలికి పుట్టంగానే ఈ బోన్ మ్యారోలో తయారవుతాయి కదా, ఈ డబ్ల్యూబీసీ అంతా బోన్ మ్యారోలో తయారవుతాయి, బోన్ మ్యారోస్ లో తయారవుతాయి. ఈ బోన్ మ్యారో స్ట్రాంగ్ గా ఉంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ పుష్కలంగా తయారవుతాయి. బాగానే. సో మనం ప్లేట్లెట్స్ గురించి, ఆర్బీసీ గురించి డబ్ల్యూబీసీ గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క తల దగ్గర కానీ, చేతులు, భుజం కింద ఈ బోన్ మ్యారోస్ లో ఇవి తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి డబ్ల్యూబీసీ బాగా తక్కువగా తయారు చేస్తుంది అనుకో, మనలో ఉన్న క్యాన్సర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ సెల్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా వస్తుందో తెలియదు, ఎవరి వల్ల వస్తుంది తెలియదు, ఎలా లోపలికి వెళ్తే తెలియదు, మొత్తానికైతే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వగానే ఈ ద్వితీయ కవచంగా ఉన్న లింఫోసైట్స్ ముందు టీ సెల్స్ ని బాగా రిలీజ్ చేస్తాయి. ఈ టీ సెల్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి క్యాన్సర్ కారణం ఎక్కడుందో అక్కడ దాన్ని చంపేస్తుంది. మరి క్యాన్సర్ వచ్చిన చంపలేదు ఏంటండి? ఎందుకంటే వాళ్ళు డబ్ల్యూబీసీలో లింఫోసైట్స్ తగ్గినాయి, ఆ క్యాన్సర్ సెల్స్ ఎక్కువైపోయినాయి, క్యాన్సర్ కణాలు ఎక్కువైపోయినాయి, ఈ టీ సెల్స్ తగ్గిపోయినాయి, అందుకే చంపలేకపోతుంది. మరి ఇంకేది ఎందుకండి? నీకు నాకు కూడా క్యాన్సర్ ఉండే ఉంటుందమ్మా, లోపల క్యాన్సర్ ఉండే ఉంటది. కానీ మనం తెలియకుండానే ఆ ద్వితీయ కవచమైన లింఫోసైట్స్ టీ సెల్స్ వదిలేసి ఆ క్యాన్సర్ సంహరించేసే ఉంటుంది. పాటికి ఎప్పుడో ఎన్నోసార్లు వస్తుందంటే, ఒక్కసారికి ఆ జీవితంలో వచ్చేది. మన క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తానే, ఎప్పుడు ఏదో రకంగా తయారవుతున్నాడు లోపల, ఏదో రకంగా ఎక్కడో ఏదో ఒక అవయవం దగ్గర. కానీ మనకి దేవుని కృప ద్వారా మనకి వాళ్ళ దగ్గర క్యాన్సర్ లేదు అంటే ఒకటే దాని అర్థము, మన డబ్ల్యూబీసీలు బాగున్నాయి, లింఫోసైట్స్ బాగున్నాయి, మన బోన్ మ్యారో బాగుందని అర్థం. అందుకే బోన్ మ్యారో బలపట్టడానికి కోసం ఫుడ్స్ తినాలా. మనం ఏం చేస్తామంటే ఒక రకమైన ఫుడ్ ఎక్కువ తింటాం, ఇంకో రకమైన ఫుడ్ తినాం. ఆకుకూరలా, ఇవాళ కాయకూరలా, మటన్ లేదా, చికెన్ లేదా, మరి డబ్ల్యూబీసీ ఎలా తయారవుతుంది? బోన్ మ్యారో ఎలా గట్టిపడుతుంది? నీ 4 కోసం నువ్వు మటన్ తిను, 4 కోసం చికెన్ తిను, 4 కోసం ఫిష్ తిను, ఓకే. మరి నీ శరీర అవయవాల కోసం ఏం తింటున్నావు? న్యూట్రియంట్స్ కావాలి కదా, వైటమిన్స్ కావాలి కదా, మినరల్స్ కావాలి కదా, కానీ తినము మనం. దానివల్ల బోన్స్ వీక్ అయిపోతాయి, కాల్షియం రాదు, బోన్స్ వీక్ అయిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అయిపోతుంది,
గుల్లలు పడిపోతాయి. అప్పుడు గుల్లలు పడిపోయినప్పుడు దాంట్లో నుంచి ఎర్ర రక్త కణాలు సరిగ్గా తయారవ్వవు, డబ్ల్యూబీసీ తయారవ్వవు, ప్లేట్లెట్లు తయారవ్వవు. అవన్నీ తయారవ్వకపోతే ఏమవుతామా? తిమోథెయుసు 2వ పత్రిక 1:14 తిమోథెయుసు 2వ పత్రిక 1:14 నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము ఏంటిది? రక్షణ. దేవుడు తాను సిలువలో మరణించి తిరిగి లేచి ఆ మరణం మనం పొందుకోవాల్సిన మరణం ఆయన పొందుకున్నాడంటే ఆ రక్షణ మనలో ఉండాలని, ఆయన పరిశుద్ధత మనలో ఉండాలని. అప్పుడు ఆ జీవం మనదవుతుంది. ఈ రక్షణ పరిశుద్ధత ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలంటే దేని ద్వారా కాపాడుకోగలమమ్మా? పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారానే కాపాడుకోవాలి. అట్లాగే మనలో ఉన్న అవయవాలు, మనలో ఉన్న ఎముకలు, మనలో ఉన్న నరాలు, మనలో ఉన్న సర్వము ఏది ఉన్నా కూడా దాన్ని కాపాడుకోవాలంటే దేని ద్వారా కాపాడుకోవాలి? డబ్ల్యూబీసీ ద్వారా కాపాడుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనకున్న పరిశుద్ధత, మనకున్న రక్షణ, మనకున్న జీవాన్ని దేని ద్వారా కాపాడుకోవాలి? పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా కాపాడుకోవాలి. అట్లాగే మన శరీరంలో ఉన్న సర్వము కాపాడుకోవాలంటే దేని ద్వారా కాపాడుకోవాలి? డబ్ల్యూబీసీ ద్వారా కాపాడుకోవాలి. ఈ డబ్ల్యూబీసీ ద్వారా మన శరీరాన్ని కాపాడుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయము పాడైపోతుంది. మీ శరీరము పరిశుద్ధాత్మ దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. డు యు నో? తెలుసా మీకు? తెలుసు కదా. మరి ఆ ఆలయాన్ని, ఆ శరీరమునే ఆలయాన్ని మంచిగా ఉంచుకోవాలంటే డబ్ల్యూబీసీలు మంచిగా పనిచేయాలి. ఏ రోగం రాకుండా డబ్ల్యూబీసీ బాగా పనిచేయాలి. ఓకే, ఈ డబ్ల్యూబీసీలు బాగా ఉండాలంటే బోన్ మ్యారోలు గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి బోన్ మ్యారోలు మంచిగా ఉండాలంటే నీస్ ఒక్కటే కాదు, ఆకుకూరలు, కాయకూరలు, పండ్లు, పచ్చి ఆకులు అవి కూడా తినాలి. ఆకుకూరలు, కాయకూరలు, పండ్లు కూడా తినాలి. కొన్ని ఆకులు ఉంటాయి, ఆకులు కూడా తినాలి. అవి తింటేనే బోన్స్ బలపడతాయి, బోన్ మ్యారోలు బలపడతాయి. ఈ బోన్ మ్యారో బలపడినప్పుడు డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్లు రిలీజ్ అవుతాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు చెప్తారు చాలా మంది, వాళ్ళు ఏమి తీసుకోరు. ఈ మధ్యన సెలబ్రిటీ డైట్ 100 grams కార్బ్స్. ఇన్స్టాలో మీరు ఏం తింటారండి అని ఇంటర్వ్యూ చేయగానే పేర్లు చెప్పదలుచుకోలేదా? హీరోయిన్ పేర్లు బాగోదు, వాళ్ళు హైలైట్ చేస్తుంటారు, దాంట్లో సీన్ లేదు వాళ్ళకి. 100 grams కార్బ్స్, 60 grams ప్రోటీన్స్ అండ్ 40 grams ఫైబర్. ఇది వాళ్ళు చెప్పేది. తెలుగు వచ్చు బాగానే వాళ్ళకి, పుట్టక తెలుగు. వాళ్ళ తాత ముత్తాతలు ఆంధ్రాలోనే పుట్టినారు. నాలుక రోల్ అవుద్ది అనమాట వాళ్ళకి. ఆర్ హ్యాస్ టు రోల్ అన్నట్టు రోల్ అవుద్ది అనమాట. ఏమవుతుందంటే వాళ్ళంట ఎంత ప్రోటీను, ఎంత కార్బ్స్, ఎంత ఫైబర్ మాత్రం తీసుకుంటారంట. మరి వైటమిన్స్, మినరల్స్ మీ తాత తీసుకుంటాడా? పండ్లు ఎవరు తింటారు? మీ అమ్మమ్మ తింటదా? వాళ్ళ మాట నమ్మకండి. వాళ్ళని చూసి అనేక మంది ఫాలో అవుతున్నారు. ఓ వాళ్ళన్న హీరో అంట, అంత సన్నగా అంత అందంగా కనపడ్డాడంటే ఆ 40 grams, 80 grams, 100 grams అని అంట. అస్సలు నమ్మకండి. వాళ్ళు జ్యూసులు కూడా తాగుతారు, జ్యూసులు మంచిగా తాగుతారు, వాళ్ళు మంచి టాబ్లెట్లు వేసుకుంటారు, మంచి కేర్ తీసుకుంటారు. చెప్పేది మాత్రం చెత్త. ఫైబర్ తిను మంచిదే, ప్రోటీన్ తిను మంచిదే, కార్బ్స్ తిను మంచిదే, ఫ్రూట్స్ కూడా తినాలి, అన్నీ తినాలి. కానీ మితం. ఒకరోజు బాగా తినేసామా, ఇంకో రోజు ఫాస్టింగ్ వెళ్ళిపోండి. బ్యాలెన్స్ అవ్వాలి, అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి, అన్నీ తినాలా. ఆకుకూరలు, కాయకూరలు, పండ్లు అన్నీ తినాలి. ఒకటే తినకూడదు. తినటం వల్ల బోన్స్ అని వీక్ అయిపోతాయి, నరాలు వీక్ అయిపోతాయి. ఈ బోన్స్ వీక్ అయితే నానా ఇదంతా బోన్ మ్యారో, ఇదంతా బోన్ మ్యారో. ఏమవుతుంది చెల్లి? డబ్ల్యూబీసీ రాదు బయటికి, ఆర్బీసీ రాదు బయటికి, ప్లేట్లెట్లు రావు బయటికి. ఏమవుద్ది రాకపోతే? క్యాన్సర్. బోన్ క్యాన్సర్ ఎలా అవుతుంది? అది బయట రావట్లేదు. బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎర్రతనం రావట్లేదు బయటికి.
ఎంత రక్తం ఎక్కిస్తారు? మీకు తెలుసో లేదో, నెలకి బోన్ మ్యారో గనక ఎర్ర రక్త కణాలకు తయారు చేయకపోతే ప్రతి 4-5 రోజులకి నువ్వు ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కించుకోవాలి. మినిమం వరస్ట్ అట్లీస్ట్ 5 లీటర్ బ్లడ్ కావాలి లోపల. అది తయారు చేయకపోతే తగ్గిపోతా ఉంటది. అప్పుడు మినిమం 3 లీటర్ల బ్లడ్ తెచ్చుకోవాలి ప్రతి వారం 3 లీటర్ల బ్లడ్ ఎక్కడ దొరుకుతుందండి? బ్లడ్ ఇవ్వండి రా బాబు నాయన అంటే ఇవ్వటంలే. 3 లీటర్ బ్లడ్ కనీసం మినిమం బతికేట ఉండాలంటే, పనిచేయడం కోసం కాదు, జీవోత్సవంలో పడిపోయి ఇట్లా ఉండటానికి కొరకే 3 లీటర్ బ్లడ్ ఎక్కించుకుంటా ఉండాలా. మళ్ళీ ప్లేట్లెట్స్, ప్లాస్మా అన్ని ఎక్కించుకుంటా ఉండాలా. అట్లాంటిది దేవుడు మనకి చాలా ఉచితంగా బోన్ మ్యారో ద్వారా ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ తయారు చేపిస్తున్నాడు కదా. ఎంత కృతజ్ఞత కలిగి అన్నిటినీ సేవించాలి మనం. కానీ ఇప్పటికీ కూడా మన ఫుడ్లో, డైట్స్లో కనుక మార్చుకోకపోతే విశ్వాసంలో మనము పైకి ఎదగలేము. ఆరోగ్యం లేకపోతే విశ్వాసం లేదండి. ఆరోగ్యం ఉన్నంత వరకే నీ విశ్వాసం, గుర్తుపెట్టుకో. నువ్వు బతుకున్నంత వరకే నీ విశ్వాసం, గుర్తుపెట్టుకో. ప్రేమ చెల్లి, తల్లి, అందరూ గుర్తుపెట్టుకోండి. నా 3వ పాయింట్, 3వది మోనోసైట్స్. ఈ ఏం చేస్తాయి అంటే క్లీనింగ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక న్యూట్రోఫిల్స్ వెళ్ళి వెంటనే చంపేసింది బ్యాక్టీరియాని. ఓకే, అట్లాగే లింఫోసైట్స్ వెళ్ళి ఈ క్యాన్సర్ సెల్స్ చంపేసింది. క్యాన్సర్ సెల్స్ని, మిగతా సెల్స్ని చంపేసింది. చెడు మన అవయవాల్ని పాడు చేసే ప్రతి ఒక్కదాన్ని చంపేసింది బి సెల్, టీ సెల్. అట్లాగే కింద పడిపోయినప్పుడు, కోసుకున్నప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అవన్నీ లోపలికి వచ్చినప్పుడు వాటిని చంపేసింది న్యూట్రోఫిల్స్. ఆ చచ్చిపోయిన చెత్త ఉంటుంది కదా లోపల, ఆ చెత్తనంతటిని క్లీన్ చేసుకుంటూ వస్తుంది మోనోసైట్స్. ఈ యొక్క బ్యాక్టీరియాని విరకొట్టేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఎంత ఉందనుకుందాం, న్యూట్రోఫిల్ చంపేసింది, దీన్ని తీసుకెళ్ళాలి. ఇదేం చేస్తుందంటే ముక్కలు నరికేసి తీసుకెళ్ళి చెత్తలో తీసేస్తుంది. ఎలాగంటే చెప్తాను వినండి. ఇప్పుడు మొన్న వర్షాలకి, వరదలకి గుడి దగ్గర ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అలాగే రాళ్ళు పడిపోయినాయి. రాళ్ళు, మట్టి పడ్డాయి. అంతంత రాళ్ళు ఎత్తలేకపోయారు వాళ్ళు ఏం చేశారు, రాళ్ళని ముక్కలుగా చేసి లారీలకి ఎత్తి తీసేశారు. కొండలు కొడతారు, కొండ తీసుకెళ్ళంగా ముక్కలు కొట్టి తీసుకెళ్తారు. అట్లాగే పైన చెట్లు ఉన్నాయి, ఈ మధ్యన చెట్లు కొట్టేస్తున్నారు. అక్కడ దొరగుడి దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టేసే దగ్గర అక్కడ కింద షెడ్డర్, ఒక మిషన్ ఉంటుంది, షెడ్డర్. ఆ చెట్లు, కొమ్మలు అన్ని దాంట్లో వేస్తారు. అవన్నీ చిన్న ముక్కలు చేసేసి లారీలు వేసేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. అట్లాగే మోనోసైట్స్ కూడా ఈ బ్యాక్టీరియా కానీ, ఫంగై, ప్రోటోజువా, ఇవన్నీ కూడా ఉన్నదాన్ని బ్రేక్ డౌన్ చేసి చిన్నగా చేసేసి దాన్ని బయట తోసేస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. ముందు మన పాపములను ఏం చేయాలంట, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు ప్రతి ఒక్క పాపమును, దుర్నీతి నుండి మనల్ని నీతిమంతులుగా మనల్ని దేవుడు తయారు చేస్తాడు. ఏ రీతిగా ఈ మోనోసైట్స్, ఈ బ్యాక్టీరియాని కానీ, ఫంగై కానీ, ప్రోటోజోల్ని కానీ బ్రేక్ డౌన్ చేసి ముక్కలు చేసి బయటికి ఎలా తోసేస్తుందో, అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి కూడా స్పిరిచువల్ క్లెన్సింగ్ కావాలి. ఈ మన బాడీలో కూడా బ్యాక్టీరియా చచ్చిపోయిన చెత్త అంత ఉంటుంది కదా, అది ఎలా అయితే క్లీన్ చేస్తుందో మనకు కూడా ఆత్మీయంగా మనం కూడా చాలా క్లీన్గా ఉండాలి. ఆత్మీయం గబ్బుగా ఉండకూడదు, ఆత్మీయం క్లీన్గా ఉండాలి. ఈ ఆత్మీయతలో మనము చాలా క్లీన్గా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ముందు పశ్చాత్తాపము, క్షమించటము నేర్చుకోవాలి. ఎదుటివాడి విషయంలో మనం పశ్చాత్తాపం ఉండాలా, ఎదుటివాడి విషయంలో మనం క్షమించాలా. ఈ రెండు చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపము, క్షమాపణ, ఈ రెండు మనకు కాదు, అవతలోడికి. మన అవతలోడి విషయంలో పశ్చాత్తాపడతాం, మన విషయంలో మనం పశ్చాత్తాపడం ఉండదు. అవతలోడికి నేను తప్పు చేశాను, అవతలోడికి నేను అన్యాయం చేశాను, సో అవతలోడి విషయంలో నాకు పశ్చాత్తాపత. అట్లాగే అవతలోడిని నేను క్షమించాలి. ఎప్పుడైతే అవతలోడిని క్షమించుకుంటూ అవతలోడి విషయంలో నేను పశ్చాత్తాపడతానో అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నా ఆత్మీయత చాలా నీట్గా, క్లీన్గా ఉంటుంది. నేను అవతల విషయంలో పశ్చాత్తాపత ఉండదు, అవతల విషయంలో నాకు క్షమాపణ కూడా ఉండదు. క్షమించిన ఎవరిని క్షమించను, ఒకరి విషయంలో పశ్చాత్తాపమే ఉండదు. అప్పుడు నేను ఆత్మీయంగా నేను ఎట్లా క్లీన్గా ఉంటాను డేవిడ్?
ఆత్మీయత అంతా మలినమైన ఆత్మీయత తప్పున్నాను. క్షమించే హృదయము. ఇంకొకరి విషయంలో తప్పు చేశానని నీకు గ్రహింపు కలగ ఉండాలా, పశ్చాత్తాపం రావాలా. అయ్యో నేను ఈ విషయం తప్పు చేశానే, వాళ్ళ విషయం తప్పు చేశానని నేను అని ఒప్పుకునే బోల్డ్నెస్ రావాలా. అప్పుడే ఆత్మీయంగా వాళ్ళు బలంగా ఉంటారు, ఆత్మీయంగా వాళ్ళు క్లీన్ గా ఉంటారు. నేను తప్పు చేయలేదు, దేని తప్పే చేయలేదు, తప్పు లేదు, దేని తప్పు కాదు, తప్పు తప్పు కాదు కాదు అయిపోయిందని తెలిపిందా? అయిపోయిందా చెల్లి? తెలుసో తెలియకో, కావాలనో లేకపోతే యాదృష్టికం, మొత్తానికి తప్పు జరిగింది. యూ హ్యావ్ టు ఫీల్ సర్టన్ రెమార్స్. అయ్యో చేశానా, అట్లా అనుకున్నాడా, అయ్యో అట్లా అనుకోలేదు కానీ అట్లా బాధపడ్డా, అయ్యో అయ్యో సారీ 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 ఐఎమ్ సారీ, నిజంగా నేను చెప్పాలని చెప్పట్లేదు, సారీ నిజంగా చెప్తున్నాను సారీ అని అనే రిమార్స్ అనే రిపెంటెన్స్ మీకు రావాలా. అప్పుడు అవతలకు అర్థమవుద్ది, వాడు ఏంటి అసలు అట్లా అనుకున్నాను కానీ అట్లా లేడు, వాడు క్లీన్ మ్యాన్ అని నువ్వు అనుకుంటావు. దేవుడు చూస్తాడు ఇట్లాగా, అబ్బా బాబా బాబా వాడు ఆత్మ ఎంత క్లీన్గా ఉంది అని చూస్తాడు. కావాలా వద్దా? మన ఆత్మీయంగా మనం క్లీన్ ఉండాలా వద్దా? పౌడర్లు రాసినంత మాత్రాన లిప్స్టిక్ వేసి నీట్గా మేకప్ వేసి తలదూ వేసుకొని మంచి బట్టలు వేసుకుంటే క్లీన్గా ఉంటామేమో, కనపడతామేమో, లోపలంతా ఏంటి రోత రోత బతుకు. అంటే మన బతుకుని మార్చాలంటే రెండు అవతల క్షమించాలా. అందుకే దేవుడు అంటున్నాడు ఆ సిలువ మీద కూడా క్షమించమన్నాడు, క్షమిస్తాను అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. అట్లాగే నీ పొరుగు వాడిని క్షమించి అంటున్నాడు. ఎందుకు క్షమించమన్నాడు? నువ్వు నీట్గా ఉండాలని నన్ను ఆశపడుతున్నాడు. నువ్వు ఎదుటి వాడిని క్షమించగలిగితే నువ్వు నీట్ కనపడతావు దేవుని ఎదుట. పశ్చాత్తాపం పొందుకుంటే, రిపెంటెన్స్ ఉంటే, క్షమించితే నువ్వు నీ ఆత్మీయంగా నీట్గా ఉంటావు. అది క్లెన్స్ అవుతా ఉంటుంది. ఆ విషయాలన్నీ చెత్తంతా బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కుళ్ళు క్రోధం పేరుకుపోదు లోపల. ఎట్లయితే WBC ఉంటే ఈ యొక్క మోనోసైట్స్ ఈ చెత్తని ఎట్లాగేస్తుందో, ఆ నీలో నా ఆత్మీయ చెత్త కనుక ఉంటే అది బయటికి పోవాలంటే నువ్వు క్షమించాలి. రెండోది, నువ్వు చేసిన తప్పందు నువ్వు పశ్చాత్తాపత నీకు ఉండాలి. పంచకవచాల్లో చతుర్కవచం ఈ స్నోఫిల్స్. చతుర్కవచం ఏంటండి? ఈ స్నోఫిల్స్. మనకి ఒకసారి దురదలు వస్తూ ఉంటాయి. చాలా మందికి గగ్గల్లో అండర్వేర్ వలనో లేకపోతే ఎండాకాలం చెమట వలనో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అండర్ పార్ట్స్, సంకల్లో, మెడ దగ్గర దురదలు వస్తూ ఉంటాయి. ఇక్కడ గోక్కుంటాం, ఇలా అంటాం, ఇలా అంటాం. మొత్తం ఈ దురద ఇక్కడ పాకుతుంది. ఎస్ఏ రింగ్ వామ్ అయినా కానీ, లేకపోతే ఎగ్జిమా అయినా కానీ, లేకపోతే మీరు దోమ కుట్టినప్పుడు దొద్దులు వచ్చేస్తూ ఉంటాయి, పెద్ద దొద్దులు వచ్చేస్తూ ఉంటాయి. చీమ కుట్టిన దొద్దులు వచ్చేస్తూ ఉంటాయి. అది హనీబీ, అట్లాగే యాంట్, ఇట్లాంటి ఏం చేసినా కానీ దొద్దులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎలర్జీస్ ఎక్కువైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే వాళ్ళ బట్టలు కనుక అందరి బట్టలతో ఉతికితే వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం వాళ్ళకి వచ్చేస్తుంది. రింగ్ వామ్ కానీ ఏదైనా సరే, ఒకళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు డెటాల్లో పక్కన ఉతుకోకుండా అందరిలో కలిపి ఉతికేస్తే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అదే ప్రాబ్లం, వాళ్ళకి వస్తుంది. ఆ సమస్య కొంతమందికి ఒక రోజులోనూ లేదా ఒక పూటలోనూ తగ్గిపోద్ది. అదే సమస్య కొంతమందికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉంటుంది. ఈ దురద, సోరియాసిస్ లేకపోతే ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ కూడా వస్తుంది. వాళ్ళకి ఆర్థరైటిస్, కీలవాతాలు కూడా వచ్చేస్తాయి. చాలా మంది కీలవాతాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్ ఉన్న వాళ్ళు చాలా మందికి కీలవాతాలు వస్తాయి. కానీ ఖచ్చితంగా సోరియాసిస్ ఉంటే కీలవాతాలు వస్తాయా అంటే అది చెప్పలేం. రావచ్చు, రాకపోవచ్చు. కానీ చాలా మందికి వస్తుంది అట్లాగా. ఎందుకు వస్తుందంటే బాడీ డిఫెన్స్ మెకానిజం పోరాడక తిరిగి మన మీద పోరాడుతుంది. మళ్ళీ తెలియటంలా ఏంటి అనేది. సో ఈ యొక్క పారాసైట్స్, బయట నుండి వచ్చే పారాసైట్ అంటే ఏంటంటే ఇది బ్యాక్టీరియా, ఫంగైలా కాదు, అక్కడే పుట్టి అక్కడే చచ్చి అక్కడే కాదు. పారాసైట్ అంటే బయట పుట్టింది, అది దాని తానుగా బతకలేదు. బ్యాక్టీరియా దేని మీద బతికేస్తుంది, ఎలాగైనా బతికేస్తుంది. ఫంగై ఎలాగైనా బతికేస్తుంది. పారాసైట్స్ మాత్రం అలా బతకలేవు, దానంతరం తానుగా బతకలేదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒక బాడీ కావాలి. అది జంతుదైనా పర్లేదు,
మనిషిదైనా పర్లేదు, పురుగుదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా ఒక హెల్దీ బాడీ కావాలి. దాంట్లోకి వచ్చి మనకుండదు చూడండి బలము, మనకుండదు సరే బలము, ఆ బలాన్ని లాక్కుని అది బతుకుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణలత గారు మంచి ఫుడ్ తింటున్నారు, అయినా కానీ బలం రావట్లేదు. మంచి టాబ్లెట్లు వేసుకుంటున్నారు, అయినా బలం రావట్లేదు. ఏమవుతుంది? బలం అంతా ఈ పారాసిట్స్ లాగేస్తున్నాయి. ఈ పారాసిట్స్ అనేది లాగేస్తున్నాయి. అది మీ బలం మీద ఆధారపడి జీవించి మీరు బలహీనలయ్యేలా చేస్తుంది. అది అర్థమవుతుందండి? యెషయా 41:10. యెషయా 41:10. నువ్వు భయమే పడమాకు, అసలు నీకు తోడై ఉంటాను, నువ్వు అసలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడమాకు, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడైన యెహోవా మనకి ఒక అభయహస్తం, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఆయన మనకి. భయపడద్దు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఈస్నోఫిల్స్ గనక మన దగ్గర లేకపోతే ఈ పారాసైట్ తనంతట తానుగా బతకలేదు, ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికేది అనమాట. వీళ్ళు వచ్చి లోపలికి వచ్చి మనం శరీరంలో ఉండి మన బలాన్ని, మన పోషణని లాగేసుకొని అది బలపడతా ఉంటది, మనం బలహీనం అయిపోతూ ఉంటాం. అట్లాగే ఆత్మీయతలో కూడా అంతే. ఆత్మ జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం తీసుకుంటాం, అట్లాగే మనము ప్రార్థన చేస్తాము, మనం అన్ని ఉపవాసం చేస్తాము, మనం ఆత్మీయంగా బలపడలేకపోతున్నాము. ఎందుకు బలపడలేకపోతున్నాము ఆత్మీయంగా? మనలో కూడా చాలా పారాసైట్స్ ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా బలపడకుండా ఉంటాను కొరకు చాలా పరానా జీవులు అంటారు వీళ్ళని. పరానా జీవులు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, లలిత మంచి ప్రార్థన పరులు, ఓకే, ఇద్దరు మంచిగా ప్రార్థన చేసుకుంటారు, వస్తారు లోపల. నీకు తెలుసా రమేష్, వాళ్ళ సంగతి తెలుసా నీకు? స్వర్ణ సంగతి ఓ అని మీరు అంటా ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళంటే మీకు చాలా అభిమానం ఉంది, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, మీకు అభిమానం ఉంటుంది. ఎవడైనా ఈ పరాణ జీవి వచ్చి నీకు చెప్పడం మొదలెడితే వాడి మీద ఏమవుతుందంటే మీకు ఒకలాంటి దురభిమానం, అభిమానం పోతే ఒకలాంటి అసహ్యం కలుగుతూ ఉంటుంది వాళ్ళ మీద. కనపడినప్పుడల్లా ఓ స్వర్ణక్క, ఓ శ్రత గారు, వీళ్ళ అంతా మా తెలియదు అనుకుంటున్నారేమో, వెనకాలంతా తెలుసు అనుకో అని వాళ్ళు అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే పరాణ జీవి మాటలు నీలో ఉండి క్రీస్తు ప్రేమను హరింప చేస్తున్నాయి. ఒకవేళ అయి ఉండొచ్చు, సో ఏంటి, నువ్వు ప్రేమించడానికి అవి ఎందుకు అడ్డు వస్తున్నాయి? ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళు నిజమే చెప్పి ఉండొచ్చు నీకు, కానీ క్రీస్తు ప్రేమ చూపించకపోవటానికి గల కారణం ఏంటి? క్రీస్తు ప్రేమ ఎవరికయ్యా? అన్ని మంచిగా ఉన్న వాళ్ళకా? క్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? రోగుల కొరక కాదా? తప్పిపోయిన వాళ్ళ కొరక, దొరికిన వాళ్ళ కొరక? మరి వాళ్ళకే కదా మనం చూపించాల్సింది ప్రేమ, లేని వాళ్ళకే కదా చూపించాల్సింది ప్రేమ. ఇట్లాంటి పరాణ జీవులు వస్తాయి, వచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం వాళ్ళకున్న అభిప్రాయం, వీళ్ళకున్న అభిప్రాయాన్ని నీ దగ్గర పోద్ది, మొత్తానికే పోద్ది అభిప్రాయం. మీరు వైరంతో ఉంటారు. ఆ పరాణ జీవన్ చూడు, నీ చెప్పిన మాట వాళ్ళు సూపర్గా ఉంటారు, ఏ క్లాస్ జీవించేస్తూ ఉంటారు, లాస్ట్కి పోయేదెవరు? అట్లాగే ఈ పారాసైట్స్ కూడా మనలోకి వచ్చేస్తుంది తెలియకుండానే. మనలో ఫుడ్ ద్వారానో, నాన్ వెజ్ ద్వారానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేప్ వామ్ ఉంటుంది, రింగ్ వామ్ ఉంటుంది, ఇవన్నీ కోళ్ళల్లోనూ, మేకల్లోనూ, ఆవుల్లోనూ చేరిపోతాయి. అవి ఎలా చేరతాయి అంటే గడ్డి తింటాయి కాబట్టి, ఈ కిందంతా బ్యాక్టీరియా ఫంగై కాబట్టి అవి దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి లోపలికి, వెళ్ళిపోయి వాటిలో ఉంటాయి. అది మనకు తెలియదు, టక్ కుట్టేసుకొని కిలో చికెన్, 2 కిలోలు మటన్ ఇంట్లో ఉండేసుకొని తినేస్తాయి, సావవు. అవి తిన్నప్పుడు మనలో చేరతాయి టేప్ వామ్స్. టేప్ వామ్ మనకు కనపడంత చిన్నగా ఉంటుంది, ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు పురుగులాగే ఉంటుంది టేప్ వామ్. ఇట్లాగే స్తేగ వస్తుంది బయటకు, అట్లాగా అంత పెరుగుతూ ఉంటుంది పారాసైట్స్. ఓకే, ఇవన్నీ ఉంటే మన పోషణంతా లాగేస్తుంది, మన బలాన్నంతా లాగేస్తుంది, మనం చచ్చిపోతాం. ఇది ఏం చేస్తుంది తెలుసా? కామ్గా మళ్ళీ వెళ్ళిపోతాయి, చక్కగా వెళ్ళిపోయి చచ్చిపోతాం కదా, పాతి పెట్టేస్తారు కదా మనల్ని. ఈ వామ్స్ అన్ని భూమిలోకి వెళ్ళిపోతాయి.
మళ్ళీ ఏ పురుగు తినదో, ఏ కోడి తిందో, ఏ ఆవు మేసిందో, గడ్డితో పాటు లోపలికి వెళ్ళిందో మళ్ళీ పోతాయి. అటు నుంచి మళ్ళీ ఇంకోలోకి వచ్చేస్తాయి. ఎస్, అయిపోయా. అందుకని ఇటువంటి వాటి నుండి మనల్ని కాపాడాలంటే బాడీలో ఈస్నోఫిల్స్ బాగుండాల. ఈస్నోఫిల్ కౌంట్ మంచిగా చక్కగా ఉందనుకుంటే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకే, ఐదోది పంచకవచాల్లో పంచకవచం బాసోఫిల్స్. ఇవి ఏం చేస్తాయంటే సిగ్నలింగ్ హెల్ప్. ఇవి ప్రతిసారి ఒకళ్ళు పిలుస్తూ ఉంటది, అయ్యా రా నాకు కష్టం వచ్చింది, అయ్యా నువ్వు రా నాకు ఇబ్బంది వచ్చింది, అయ్యా నువ్వు రా, రమేష్ రా ఇట్రా నాకు కష్టం వచ్చింది, మీరు రండి నాకు కష్టం వచ్చింది అని పిలుస్తూ ఉంటాయి. ఈ హిస్టమైన్ అంటే ఇది కూడా దురదలే. ఆస్తమా వచ్చినా కానీ అన్న ఆయాసం వస్తుంది, ఊపిరాడదు. అట్లాగే దురదలు, అట్లాగే ఏమొచ్చినా కూడా ఖచ్చితంగా ఈ బాసోఫిల్స్ ఏం చేస్తాయంటే న్యూట్రోఫిల్స్ ని, లింఫోసైట్స్ ని అన్నిటిని పిలుస్తుంది, రండి 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 నాకు హెల్ప్ చేయండి వచ్చి. నీకు నువ్వు హెల్ప్ చేసుకోలేవా? నేను వచ్చి నీకు హెల్ప్ చేయాలా? నేను ఎందుకు రావాలి? నేను రాను అంటానికి లేదు, రావాలి. కీర్తనలు 121 దావీదు కీర్తన 2వ వచనం, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరు సహాయం కోరుకోండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి కష్టాల్లో ఒకరు మీరు తోడుగా ఉండండి, ఒకరి బాధల్లో ఒకరు తోడుగా ఉండండి. ఒకరు ఏడిస్తే మీ భుజం పెట్టండి, వారిని తట్టండి, ఓదార్చండి. ఒకరి కష్టాల్లో మీరు వెళ్ళి వాళ్ళతో సహజీవనం చేయండి. వాళ్ళ కష్టం మీ కష్టం అనుకోండి, వారి బాధ మీ బాధ అనుకోండి. మీరు వెళ్ళండి అక్కడికి, ఇన్విటేషన్ కోసం వెయిట్ చేయకండి, అస్సలు వెయిట్ చేయకండి. పిలవండి, వెళ్ళండి. మీకు కష్టం వచ్చిందా పిలవండి, సిగ్గుపడకండి. దీంట్లో మనం ఏంటరా, మన మతం ఏంటరా, మన కులం ఏంటరా, మనం ఎక్కడంటోళ్ళరా, మనం ఏంటరా వాళ్ళని పిలిచేది, వాళ్ళు ఏంటరా మనకి హెల్ప్ అని యొక్క చెత్త భావన తీసేసేయండి. సమస్య ఉందా ఇంటికి పిలవండి, మీకు సమస్య ఉందా వెళ్ళండి ఇంకొకరి దగ్గరికి. ఒకరితో ఒకరి ఆ యొక్క బాండింగ్ ఉండాలా. సుఖాల్లోనే కాదు, సంతోషాలే కాదు, బాధలు ఇబ్బందుల్లో కూడా బాండింగ్ ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రియమైన దేవుని గుర్తుపెట్టుకోండి, నాకు ఇంట్లో కష్టం వచ్చింది, స్వర్ణక రాక నాకు కష్టం వచ్చిందక్క, శరతన్న రండి నాకు కష్టం వచ్చింది ఇంట్లో, నాకు ఈ కష్టంలో మీరు ఉండండి తోడుగా. మేము రాము, మేము పోం. ఆడింటికి వాడు వెళ్తాడు, వాడు అట్టండోడు ఇట్టండోడు, నేను రాను అని ఇంట్లో కూర్చుంటారు. ఓకే అమ్మ అక్క, ఎగ్జాంపుల్ ఇది, ఎగ్జాంపుల్. రమేష్ తమ్ముడు చెల్లి రా, నా ఇంట్లో కష్టం వచ్చింది రా, నాకు వచ్చి సహాయం చేయి, నాకు కష్టం వచ్చింది రా. అన్నింటిగా అస్సలు వెళ్ళకూడదు, మనకే చాలా పనులు, మనం అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ నేను అదే మాదిరిగా ఇంకొకళ్ళని పిలుస్తారు, రతనన్నా రా కష్టంగా ఉంది, బాధగా ఉంది, ఇబ్బంది ఉంది, రా అన్న. రాత్రి అయినా సరే, పగలైనా సరే, ఎండ అయినా సరే, వారైనా సరే, ఆగ మేఘలుగా పెరుగుకుంటూ పోవాలా. వాళ్ళకి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని ఎందుకు పోవాలా? వాళ్ళకి మీకు ఏంటి సంబంధం, ఏంటి అవసరం అనుకోకూడదు. ఆగ మేఘాల మీద అర్ధరాత్రి అయినా సరే, వర్షం వచ్చినా సరే పరిగెత్తుకుంటూ పోవాలా. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళల్లో దేవుడిని చూసుకుంటారు. ఇంకొక కష్టాల్లో ఉన్నవాడు మన కోసం ఇంకోళ్ళు వస్తున్నారంటే వాళ్ళు దేవుడిని చూసుకుంటారు. నా ఇంట్లో కష్టం ఉంది రాక అంటే మీరు అందరు వచ్చారంటే మీలోనే దేవుడిని చూసుకుంటారు. దేవుడే కనుక ప్రేమ లేకపోతే, దేవుడు కృప వాళ్ళకి లేకపోతే నా దగ్గరికి వస్తారా? దేవుడు అయ్యా నువ్వే పంపించావయ్యా నీకు వందనాలని వారిని దేవునితో పోల్చుకొని చూసుకుంటాం. ఇంకా తర్వాత రోజుల్లో కృతజ్ఞత కలిగి ఉంటాం, ఒకరితో ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలా. నేను వచ్చేసానుగా అంతే, నేను చేసింది గుర్తుపెట్టుకోవద్దు, మీరు చేసిన మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు ఒకళ్ళు చేసింది గుర్తుపెట్టుకోమాకండి, ఇంకొకరు మీరు చేసింది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం చేస్తారో అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకరికి ఏం చేస్తారో గుర్తుపెట్టుకోకండి. కృతజ్ఞత కలిగి ఉండండి, ఒకరితో ఒక సహాయం కలిగి ఉండండి. కష్టాలు వచ్చినాయి, పిలిచారు, పిలవలేకపోయారు, పరిగెత్తండి, వాళ్ళ ఇళ్ళకి పరిగెత్తండి, మీకు తోచిన సహాయం చేయండి. కష్టం వచ్చిన నష్టం వచ్చినా
ఒకవేళ మీరెవరూ చెయ్యకపోతే, అట్లాగే నేను కూడా ఇంకొకరికి చెయ్యకపోతే, కీర్తనల గ్రంథము 121 రెండవ వచనము, యెహోవాని నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశం, నువ్వు చేయకపోతే చేయకపో, వీళ్ళు చేయకపోతే చేయకపో, రతను నువ్వు చేయకపోతే చేయకపో, ఖచ్చితంగా దేవుడు మాత్రం చేయకమానడు సహాయం. అప్పుడు మన తీర్పులో లాగబడతాం. వాడి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? అడిగాడు కదా రమ్మని, ఎందుకు వెళ్ళలేదు? రమేష్ ఎందుకు వెళ్ళలేదు? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? నువ్వు ఏమి విత్తావో అదే కోస్తాం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు మనం పిలిచినప్పుడు వెళ్ళకపోతే మన కష్టాల్లో ఎవడు రాడండి, మన ఇబ్బందుల్లో ఎవడు రాడండి, మనకు ఎవడు సహాయం చేయడండి. అప్పుడు మన కోత కొయ్యవలసిందే. అవసరమా రమేష్ మన కోత కొయ్యటం? ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసా? పక్కనుండి పడే బాధని మనం కనుక మనం గ్రహించకపోతే మన బాధను కూడా ఎవడు గ్రహించినప్పుడు మనం అనుభవించవలసిందే. అప్పుడు పశ్చాత్తాపడతానండి, అప్పుడు క్షమించండి అంటే ఎవరికైనా మన ఒపీనియన్ వస్తుందా? మంచి ఒపీనియన్ వస్తుందా? రాదండి. మేఘాలు పరిగెత్తాలా. ఒకళ్ళ ఇంట్లో కష్టం ఉంది పిలిస్తే పరిగెత్తండి, పిలవబోయినా పరిగెత్తండి. మీకు తెలిస్తే వాళ్ళ ఇంట్లో కష్టం ఉందని తెలిస్తే పరిగెత్తండి. అడగద్దు, వాళ్ళు పర్మిషన్ అడగద్దు అసలు. కష్టాల్లో ఒకరితో ఒకరు సహాయం ఉండాలి. అది మానవత్వం. ఏ మతము, ఏ జాతి, ఏ కులము, ఏ స్థితి, ఏ స్థాయితో ఉండవలసిన బాధ్యత కాదు. అది ఒక మానవత్వము. ఒక కష్టాలు ఉంటే వెళ్ళిపోవాలి అంతే. అది మానవత్వం. అది మతానికి జాతికి సంబంధమే లే. కష్టాలు ఉన్నాడా వెళ్ళు, తెలిసిందా నువ్వు వెళ్ళు, తెలియలేదా కాము. ఎవరు పిలిచారా నువ్వు వెళ్ళు, పిలవకపోయినా వెళ్ళు తెలిస్తే. అట్లాగే ఈ బ్యాసోఫిల్స్ లాగా మనం కూడా తయారవ్వాలి ఆత్మీయంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొండల తట్టు నా కన్నులెత్తి నేను మొరపెట్టుచున్నాను, నా సహాయము ఎక్కడి నుండి వచ్చును అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ఈ మాట మాట్లాడే ముందు, ఈ దావీదు ఈ మాట మాట్లాడే ముందు ఏం జరిగిందంటే, తన సొంత ప్రజలు ఎదురు తిరిగారు. తన సొంత కొడుకే అతను చంపుదామని బయలుదేరాడు. తన సొంత కొడుకే తన దావీదు యొక్క భార్యలతో రేప్ చేసి, అందరు చూస్తుండగా రేపు అవమానించాడు. దావీదు ఎక్కడ కనపడినా చంపేద్దామని అబ్సలోం రెడీ అవుతున్నాడు. ఆ సైన్యం రెడీ అవుతుంది. అతనికి బెస్ట్ ఫ్రెండ్ యోనాతాన్ అక్కడ లేడు, మెఫీబోషెత్ అక్కడ కనపడతలేదు, అట్లాగే పక్క రాజ్యాల వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక కొండలు చాటున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లోయల్లో నుంచి ఆ ఆకాశం చూసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడి నుండి వచ్చిన సహాయం అని. అప్పుడు దేవుడు పంపించాడు సహాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే చంపుదామనుకుంటున్నారో వారు సంహరించబడ్డారు. దేవుడు మళ్ళీ దావీదుకి తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు సహాయం చేయబోతే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన వచ్చి చేసేదాకా వెయిట్ చేయకండి. వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక సహోదరుడు, నువ్వు వెళ్ళు. బి ఎ బ్యాసఫిల్స్ లాగా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి విషయంలోనూ మనము ముందుకెళ్ళాలా. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రోఫిల్స్. ఎక్కడ దెబ్బ తగిలి, ఎక్కడ గాయం తగిలి, ఎక్కడ కోసుకొని ఎక్కడైతే లోపలికి వస్తాయో ముందు అక్కడ పరిగెత్తి అవి లోపల రాకుండా వచ్చిన వాడు చంపేస్తుంది. చంపడం వరకే పని, ఇంకేం చంపేసి ఉంచేస్తుంది అంతే. ఆ తర్వాత ప్రియమైన ఇట్లాగే మనం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం సాతాను మనల్ని ఏ రీతిగా అటాక్ చేస్తుందో ప్రతి విషయంలో మనము ఏం చేయాలంట, సర్వాంగ కవచం ధరించుకొని మనం ఉండాలి. అట్లాగే లింఫోసైట్స్ రెండోది, ద్వితీయ కవచం లింఫోసైట్స్. ఏం చేస్తారంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్ తయారు చేస్తారు. ఈ బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఏం చేస్తారు, క్యాన్సర్ లాంటి హానికరమైన రోగాలు ఏమైనా లోపల ఉంటే వాటిని చంపేసి పక్కన పడేస్తాయి. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చిపోయే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వచ్చిపోయే ఉంటుంది ఈ పాటికి, కానీ అది మనకేం రాలా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఈ కామన్ డైలాగ్ వినే ఉంటారు, మీకు కోవిడ్ వచ్చిపోయే ఉంటదండి. విన్నారా? ఎలా పోద్ది? ఈ టీ సెల్సే చంపేసి ఉంటాయి లోపల రాగానే, కోవిడ్ సెల్ చంపేసి ఉంటుంది. సో మనకి వచ్చిపోయే ఉంటది, కొంతమందికి వచ్చి ఉండిపోయింది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క మంచి పదార్థము ఆయన ఆ పరిశుద్ధ ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మను ధరించుకుంటే మన ఆత్మీయంగా కూడా నీట్గా ఉంటాం. ఓకే. అట్లాగే మూడోది మోనోసైట్స్.
ఈ లింఫోసైట్స్ న్యూట్రోఫిల్స్ చంపేసి చెత్త అంతా తీసుకెళ్లి క్లీన్ చేసి బయట పడేస్తా ఉంటది, ముక్కలు ముక్కలుగా చేసి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రతి ఒక్క పాపమును ఒప్పుకుంటూ, అలాగే మనం పశ్చాత్తాపడి పక్కల విషయంలో మనం క్షమాపణ కలిగి వారిని క్షమించుకుంటూ పోతా ఉంటే మన ఆత్మీయత చాలా క్లీన్ గా ఉంటుంది. అట్లా ఈస్నోఫిల్స్ చెప్పాం కదా, పారాసైట్స్ ఎట్లయితే లోపలికి వచ్చి మన మీద బతికి, మనలో బతికి, మనల్ని చంపేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి తెలియని అనేకమైన ఆత్మీయ ఒడిదొడుగుల్లో మన మధ్యలో వచ్చి మనల్ని పాడు చేస్తూ ఉంటారు. ఆ పాడు చేసిన వాళ్ళు ఏం చేయాలి? మనం దూరం పెట్టాలా, ఆ పారాసైట్స్ ని దూరం పెట్టాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పారాసైట్ అన్నవాడు లేకపోతే పారాసైట్ అన్న ఆమె ఎట్లాంటి కొండెములు, సాడీలు ఈ చెప్పకుండా ఉండలేరు. కొండేలు సాడీలు చెప్పకుండా ఉండలేరు, ఒకరి మీద ఒకరు చెప్పకుండా ఉండలేరు, ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడుకుని ఉండలేరు. ఇంకొకరిని బలహీనపరచడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. వాళ్ళని గమనించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, తెలుసుకోండి వారికి దేవుని ప్రేమ మనకంటే వాళ్ళకి ఎక్కువ అవసరమని. వారిని దూరం పెట్టక వారిని మరి ఎక్కువగా వారిని ప్రేమించండి, దేవుని ప్రేమ చూపించండి. అట్లాగే బ్యాసోఫిల్స్, మీకు కష్టం ఉంటే ఏ రీతిగా ఇంకొకరు పిలుచుకుంటారో అట్లాగే బాడీలో కష్టం ఉన్నా కూడా అలా పిలుచుకుంటుంది. అప్పుడు ఏమవుద్దంటే యాంటీ హిస్టమైన్స్ అన్ని వాడుకుంటూ వల్ల ఈ ఆస్తమా, అలర్జీస్ అన్ని కూడా క్లియర్ అయిపోతా ఉంటాయి. మీరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి కష్టం ఉంటే మీరు వెళ్ళండి. అట్లా దేవుడు చేస్తాడు. ఆయన చేయకమునిపై మీరు వెళ్ళి అక్కడ ఉండండి, వెళ్ళకుండా ఉండకండి. తెలిస్తే చాలు వెళ్ళిపోండి, పిలవక్కర్లేదు. కష్టం ఉందంటే వెళ్ళిపోండి. వారు ఏడుస్తుంటే భుజం ఇవ్వండి, తట్టండి, వారిని ఓదార్చండి, వారితో ప్రేమగా ఉండండి. అట్లా చేస్తేనే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. లాస్ట్గా WBC కౌంట్. యాక్చువల్గా ఇది 4,000 నుంచి 11,000 వరకు ఉంటుంది WBC కౌంట్ అనమాట. ఓకే, 11,000 పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్. మైక్రోలీటర్ చాలా తక్కువ, మిల్లీలీటర్ కూడా కాదు. 1 ml అంటాం కదా, 1 ml అంటే ఎంత ఉంటుంది? దీంట్లో 1 మైక్రోలీటర్, 1 లీటర్ 10 ml, 5 ml ఎంత ఉంటుంది? 1 ml ఎంత ఉంటుంది? దాంట్లో 1 మైక్రోలీటర్ అంటే ఇంతే ఉంటుంది. ఇంత మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్ ఒక 2-3 బొట్లు ఏమో మ్యాక్సిమం అంతే, లేదా ఒక బొట్టు 2 బొట్లు. దాంట్లో 4,000 నుంచి 11,000 WBC ఉంటుంది ఇంత దాంట్లోనే. ఓకే, దాంట్లో మనకి ఎంత ఉండాలంటే 6,000, 5,000, 5,500, 6,000, 7,000 దాకా ఉండొచ్చు. మంచిగా హెల్దీగా ఉండాలంటే 4,000 నుంచి 7,000 లోపు, 7,500 వరకు ఉంటే పర్వాలా. 8 వచ్చిందంటే ఇంక పెరుగుకుంటూ పోతానే ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి WBC తగ్గిపోద్ది బాగా, దాన్ని ల్యూకోపీనియా అంటారు. ఇది తగ్గిపోకూడదు. అప్పుడు ఏమవుద్దంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మన ఇమ్యూనిటీ మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ కీలవాతాలు, డయాబెటిక్స్, తర్వాత జుట్టు రాలిపోవటం, ఇవన్నీ మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది మన నుంచి పోరాడాల్సింది మన మీద పోరాడుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్, బోన్ మ్యారో డిజార్డర్ తక్కువైపోద్ది. WBC తక్కువైపోయిందా, బోన్ మ్యారో పాడైపోతుంది. బోన్ మ్యారో పాడే అర్థం, బోన్ మ్యారో పాడైందంటే నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్. కొంతమందికి WBC చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. 11,000 కాదు, 13,000, 15,000, 16,000, 17,000 అయిపోతూ ఉంటుంది కదా, 17,000 అయిపోతాం. అప్పుడేముంటుంది? దాన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. ఏమంటారు? ల్యూకోసైటోసిస్. ల్యూకో అంటే వైట్ ని లూకో అంటారు అనమాట. సో సైటోసిస్ ఎక్కువైపోవటం. అప్పుడు ఏమవుతుందంటే మనకి మళ్ళీ క్యాన్సర్లు వస్తాయి, వాపులు, ఒళ్ళంతా వాయటము, ఇన్ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి. మనం తగ్గించుకోవాలి. అప్పుడు అది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అతివృష్టి, అనావృష్టి 2 సమస్యలే. సమకూలంగా పెట్టుకోవాలా WBC. రెండోది, మన WBCని కూడా మనం మానిటర్ చేసుకోవాలా. అందుకే డాక్టర్ CBC ఊరక CBC అంటాడు, సిబి పెట్టాడు, చూస్తాడు నీ WBC ఎలా ఉంది, నీ బోన్ మ్యారేజ్ ఎలా ఉంది చెప్పేస్తుంది. WBC ఆ లింఫోసైట్స్, మోనోసైట్స్, బ్యాసోఫిల్స్, ల్యూకోసైట్స్ ఇది చూడంగానే నీ ఇమ్యూనిటీ ఎలా ఉంది, నీ బోన్ మ్యారో ఎలా ఉంది, నీ రోగనిష్ఠత ఎలా ఉంది చెప్పేస్తారు చూసేసి. RBC అన్నీ చెప్పేయగలుగుతారు. మరి ఏం చేయాలండి WBC బలంగా ఉండటానికి? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. బ్యాలెన్స్ డైట్ తినాలా. ఉట్టి నాన్ వెజే కాదు, వెజ్ తినాలా. వెజ్లో కూడా ఆకుకూరలు తినాలా, కాయగూరలు తినాలా. అన్ని కాయగూరలు తినాలా, అన్ని ఆకుకూరలు తినాలా. క్యాలీఫ్లవర్, క్యాబేజీలు తినాలా, నచ్చపోయినా కానీ వంకాయలు, బెనకాయలు, దొండకాయలు అన్ని తినాలా. చికెన్ తినాలా, మటన్ తినాలా, ఫిష్ తినాలా, బీఫ్ తినాలా, క్రాబ్స్ అన్ని తినాలా.
ఒకటొకటి తినేసి వదిలేసి నాకు ఇది నచ్చుద్ది, నాకు ఇది నచ్చదు, నాకు గుడ్డు తిన్ను, నేను చికెన్ తిన్ను, నాకు మటన్ తింటాను, నా మటన్ తిన్ను, నేను బీఫ్ తింటాను, నేను బీఫ్ తిన్ను, ఫిష్ తింటాను. అన్ని తినాలా, నాన్ వెజ్లో, వెజ్లో కూడా అన్ని తినాలా, ఆకుకూరలు, కాయకూరలు, ఒకసారి పచ్చి కూడా తింటా ఉండాలా, కాకరకాయ, పచ్చి కాకరకాయ తింటా ఉండాలా, పచ్చి జ్యూస్ చేసుకుని తాగుతూ ఉండాలా, పచ్చి ఆకులు తింటా ఉండాలి. ఒక్కోసారి కష్టమైనా కానీ ఇది నిజం. అట్లాగే వైటమిన్ సి, వైటమిన్ ఈ, జింక్, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. తిన్నామా, పండామా, లేసామా, తిన్నామా, పని చేసుకున్నామా, మళ్ళీ తిన్నామా, పండామా, మళ్ళీ సాయంత్రం లేసి తిరిగామా, మళ్ళీ రాత్రి తిన్నామా, పండామా అని ఉండకూడదు. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ బాడీకి చాలా అవసరం. ఏదో రకంగా బాడీ అంతా ఎక్సర్సైజ్లో ఉండాలి, బాడీ డైట్స్లో పాటు ఎక్సర్సైజ్ ఉండాలి. రెండోది కనీసం 8 గంటల నుంచి, మూడో పాయింట్, 8 గంటల నుంచి 9 గంటల నిద్ర కావాలి. కొంతమంది నిద్రపోట్లా, 3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నారు, మిగతా టైం ఏం చేస్తున్నారు, పబ్జి గేమ్స్ ఆడుకుంటున్నారు కూర్చొని. కొంతమంది ఏదో ఆలోచిస్తారు, సినిమాలు చూస్తారు, ఏవో చేస్తూ ఉంటారు, లేకపోతే టీవీలు చూస్తారు, అతుక్కుపోతారు. అట్లాగే రాత్రి 12 గంటలు 12 గంటలు పడుకుంటారు, మాకు నిద్ర రావట్లేదు రా అంటారు. 12 గంటలు మళ్ళీ పొద్దున్న 5 గంటలు లెగుతారు. దీనివల్ల ఏమవుతుందంటే నిద్ర సరిగా లేకపోయినా కూడా డబ్ల్యూబీసీ పడిపోద్ది. డబ్ల్యూబీసీ పడిపోయిందంటే క్యాన్సర్కి కారణాలు అవుతాయి, బోన్ మ్యారో వీక్ అయిపోద్ది నిద్ర సరిగా లేకపోయినా. దేవుడు నిద్ర ఊరకాయ పెట్టలేదు, దానికి కారణం ఉంది. అసలు కారణమే లేకపోతే దేవుడు నిద్ర ఎందుకు ఇస్తాడు? అక్కడ 24 గంటలు చూస్తావు, ఇట్లా ఇట్లా ఉండొచ్చుగా, పనులు చేసుకుని ఉండొచ్చుగా. నిద్ర కారణం ఉంది దానికి. ఆ కారణాన్ని కూడా మనము రూల్ అవుట్ చేసి ఏ నిద్రపోతాం, లేదు సత్యాక పడుకుంటాం, ఎట్లాగో బతిరంతకాలం లేగుతాం, 3 గంటలు పడుకుందాం, 4 గంటలు పడుకుందాం అని డైలాగులు కొట్టుకుంటూ ఏమవుతుంది, నేను రాత్రి 4 గంటలు పడుకుంటా, మధ్యాహ్నం 4 గంటలు సరిపోతుంది నాకు. చెప్పమాకండి. నాలుగోది నీళ్లు బాగా తాగాలి, హైడ్రేషన్ ఉండాలి, వాటర్ బాగా కావాలి బాడీకి. వాటర్ తగ్గడం వల్ల కూడా డబ్ల్యూబీసీ పడిపోద్ది, బాగా గుర్తుపెట్టుకోండి. ఐదోది స్ట్రెస్, ఒత్తిళ్ళు. అంత ఈయన వల్లేనండి నాకు ఈ సమస్య. నాకు నా భార్య సమస్య అండి, నాకు నా బిడ్డలే సమస్య అండి, నాకు వాళ్ళ వల్ల సమస్యలు, నాకు వీళ్ళ వల్ల సమస్యలు. సమస్యలు ఇంకొకరి వల్లనే వస్తాయి, నీ వల్ల నీకు వస్తాయి, అవతల వల్ల కూడా వస్తాయి. కానీ ఆ స్ట్రెస్ని కనుక నువ్వు మేనేజ్ చేయలేకపోతే, ఆ స్ట్రెస్ని కనుక నువ్వు వదిలించుకోలేకపోతే, కొంతమంది స్ట్రెస్ వదిలించుకోవడానికి కోసం ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతారు. కొంతమంది స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కోసం మందు, కొంతమంది స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కోసం సినిమా, కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి కోసము పాన్ మూవీస్, పాన్ అశ్లీలలు చూడటం, దానివల్ల స్ట్రెస్ తగ్గిపోద్ది అనుకుంటారు. కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల చెప్పకూడదు వికృతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువైపోతుంటే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, కొంతమంది ఇంజెక్షన్ చేసుకుంటారు, డోపమైన్ ఇంజెక్షన్స్ చేసుకుంటారు, డోప్స్ ఇన్ని చేసుకుంటారు. దానివల్ల ఉత్సాహం పెరిగిపోయి మత్తులో ఉంటారు కొంతమంది. ఇంత దొరికితే జీవితంలో బయటకు రాలేము, ఇంత దొరికితే చాలు నీ దగ్గర. జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా లోకాన్ని చూడలేవు, అరచేసి లోపలేస్తారు. ఓకే, కొకెయిన్స్ లాంటివి కానీ ఇట్లాంటివి బయటకు కూడా రాలేదు. డ్రగ్స్ అయ్యి మార్ఫిన్, కొంతమంది హాస్పిటల్స్లో నేను చాలా తెలుసు, అవి డాక్టర్స్కి దొరుకుతాయి మార్ఫిన్స్. అదేంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోతాం కదా, దెబ్బలు బాగా తగులుతాయి కదా, భరించరాని నొప్పి ఉంటుంది వాళ్ళకి. అంత నొప్పి కోసం వాళ్ళు మార్ఫిన్ చేస్తారు, నొప్పే తెలియదు, ప్రశాంతంగా పడుకుంటారు. తెలుసా, ప్రశాంతంగా పడుకుంటారు. అట్లాంటిది అన్ని బాగున్నా కూడా కొద్దిగా ఎక్కించుకుంటారు ఇంజక్షన్లో, మత్తులో తేలుతారు. అది కనుక బాడీలో ఉందని తేలినా, అవసరం లేకుండా ఇచ్చినా, అవసరం లేకుండా దగ్గర కనపడినా జీవితంలో లోకాన్ని చూడలేము, బయట రానివ్వరు. నేను 14 ఏళ్ళ లైఫ్ కాదు, 14 ఇయర్స్ కాదు, సచ్చే వరకు లోపలేను. అంత డేంజర్. అది హాస్పిటల్స్ మాత్రమే సరికిస్తారు, ఎవరికి ఇవ్వరు, మన బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు, హాస్పిటల్స్ మాత్రమే. వాళ్ళు మిస్ చేసేది తెలిస్తే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేసి జీవితాంతము, భార్య లేదు, బిడ్డలు లేదు, తల్లిదండ్రులు లేరు, బెయిల్ లేదు, ప్రధానమంత్రి భిక్ష ఉంటుంది కదా, ప్రధానమంత్రి భిక్ష, అయితే ప్రెసిడెంట్ భిక్ష ఉంటుంది కదా, అది కూడా పనిచేయాలి. జాగ్రత్త. అట్లాగే ప్రియమైన 6వ పాయింట్, సిగరెట్ తాగటం, మందు తాగటం మానేయండి ఒకవేళ ఉంటే, ఎవరికైనా సరే. ఎందుకంటే అవి తాగటం వల్ల కూడా బోన్ మ్యారో వీక్ అయిపోయి ఎర్ర రక్తనాలు, తెర్ర రక్తనాలు, ప్లాస్మా, ప్లేటెట్స్ అన్ని పడిపోతాయి. పడిపోవటం వల్ల క్యాన్సర్లు తయారవుతాయి. ఏం చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. మరి నాన్ ఆల్కహాల్, బీరు, బ్రీజా ఇవన్నీ తీసుకోవచ్చండి. బ్రీజ్ అని వస్తుంది, బ్రీజాలు వస్తాయి కదా, బీర్లు, తర్వాత వాడ్కాలు, ఇవి తాగొచ్చండి. అవి కూడా తాగకూడదు.
అవి కూడా ఆల్కహాల్ కేటగిరీ అండి. అవి కూడా. ఏడోది హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి. నీ బాడీ లావ్ అయిపోతుందా తగ్గించు, బాడీ సన్నపడుతుందా పెంచు. నీ హైట్కి నీ వెయిట్కి నువ్వు ఎంత బాడీ ఉండాలో అంత బాడీ వెయిట్ మెయింటైన్ చేయి. బాడీ వెయిట్ కనుక నువ్వు మెయింటైన్ రెగ్యులేషన్ చేయకపోతే, నేను పాస్టర్లమండి, మేము ఎక్కడికి వెళ్తే మంచిగా పెడతారు, తిని ఎంత పొట్ట వచ్చిందా నువ్వు సోది కౌరు చెప్పు, పరిగెత్తు, పెట్టినప్పుడు తిన్నావు కదా పొద్దులేసా పరిగెత్తు. ఎట్ట పరిగెడతాం? ఫుల్గా తింటే నిద్ర వస్తుంది, ఫుల్ తింటే నిద్ర వస్తుంది, బద్ధకం పెరుగుతుంది. ఇంకా హెల్దీ వెయిట్ ఉండాలి బాడీకి. వాకింగ్ అండ్ ఆ వెయిట్ కనుక ఎక్కువ ఉంటే ఎవరైనా కానీ క్షమించండి, తప్పుగా అనుకోకండి, వెయిట్ తగ్గండి, తక్కువ ఉన్న వాళ్ళు పెరగండి. ఎగ్జాక్ట్ మంచి వెయిట్ ఉండాలి, కండ ఉండాలా, ఆ బాడీ మంచి రెగ్యులేషన్ ఉండాలా, అప్పుడు WBC ఎప్పటికీ తగ్గదు. వాళ్ళకి రోగాలు రావండి. ఊరకు రోగాలు ఎందుకు వస్తాయి? వెయిట్ ఎక్కువైపోయినా వస్తాయి, వెయిట్ తక్కువైనా వస్తాయి, ఊరకు రోగాలు వస్తాయి. అవి రాకుండా అంటే హెల్తీ వెయిట్ ఉండాలా. ఓకే, లాస్ట్ది ప్రోబయోటిక్స్ బాగా తినాలా. ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ బాగా తినాలా. అంటే ఏం చేయాలంటే పెరుగు బాగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ అన్నం, కంపల్సరీగా పెరుగు మాత్రం బాగా దండిగా తినాలా. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో, గుడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా తినంగానే ఇట్లాగెళ్ళి కడుపులో చేరిపోతుంది. ఈ కడుపులో నుంచి వెంటనే ఏం చేస్తుంది? కడుపు ఉంచుకోదు, తోసేసి డోర్ వేసేస్తుంది, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతాయి, పేగుల్లోకి వెళ్తాయి. ఈ పేగుల్లో చిన్న పేగుల్లోకి వెళ్తాయి కింద, ఈ డోర్ వేసేస్తుంది కడుపు. ఈ పేగుల్లోకి వెళ్ళాక ఈ పేగులు ఏం చేస్తాయంటే దీంట్లో నుండి మనం ఏ ఫుడ్ తిన్నా కూడా, మనం ఏం తిన్నా కూడా కడుపులోకి పంపించి కడుపులో నుంచి చిన్న పేగు తోసేసి డోర్ వేసేస్తుంది. ఈ డోర్ వేయంగానే ఈ పేగుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వైటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ కూడా అక్కడ నుంచి ఇలియం నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చి ప్రతి అవయవానికి వెళ్తాయి చిన్న పేగులో నుంచే. ఈ పెరుగు కూడా తింటే చిన్న పేగులోకి వెళ్ళిపోవడం వల్ల ఈ పెరుగు ఏమవుద్దంటే ఈ చిన్న పేగులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, మనకు తిన్నదంతా బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది కదా, పేగులకి ఎట్లా ఉంటుందంటే మనకి డ్రైనేజ్ పైపులు ఉంటాయి చూసారా, మన బాత్రూమ్స్ లో డ్రైనేజ్ పైపులు ఉంటాయి కదా, ఎంత గ్రీన్ గా ఎల్లోగా పాసి పెట్టి వచ్చారా, అలా ఉంటాయి మనకి. ఎలా తెలుసండి మీకంటే కొలనోస్కోపీ చేస్తే తెలుస్తుంది. కొలనోస్కోపీ రిపోర్ట్లు తెలుస్తుంది. కొలనోస్కోపీ అంటే కింద నుండి వెనక నుంచి ప్రోబ్ పంపిస్తారు, కెమెరా ద్వారా పంపించి లోపల పేగులు చూస్తారు. ఆ ఫోటోలు కలర్ ఫోటోలు ఇస్తారు, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ కాదు. అబ్డామిన్ స్కాన్ చేసినా కూడా బ్లాక్ అండ్ వైట్ వస్తుందేమో కానీ వెనక నుంచి పెట్టిన దానికి కలర్ ఫోటోలు వస్తాయి, కలర్ ఫోటోలు. దాంట్లో గ్రీన్, నిజమండి ఇదంతా ఫ్యాక్ట్, గ్రీన్ గా ఎల్లో కనబడతా ఉంటుంది. అదంతా ఏంటంటే బ్యాక్టీరియా చెత్త. చూస్తే ఒక్కోసారి ఆ రిపోర్ట్లు వస్తే వాంతులు వస్తాయి. దేవుని కృప ఏంటంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఈ కొలనోస్కోపీ రిపోర్ట్లు, స్టూల్ అంటే వెనకాల వేస్టేజ్ వెళ్తారు, ఆ రిపోర్ట్లు ఒకసారి మేము తింటున్నప్పుడు వస్తాయి రిపోర్ట్లు. మాకు చూపించద్దంట, వాటి గురించి మాట్లాడద్దంట, ఆయన వచ్చేస్తాయి చూస్తా తెలియక, తిన్నప్పుడు వస్తాయి. ఒకసారి పేషెంట్స్ కాల్ చేస్తారు, తింటా ఉంటాం, ఇది సారీ టు సే మంచిగా ఆహారం తింటా ఉంటాం అంటే లూజ్ మోషన్స్ అంటే ఏం ట్యాబ్లెట్ అయ్యారు, తప్పదు ఇవన్నీ. నాకు ఇంకా అవన్నీ తప్పు, చాలా అర్జెంట్ అంట, తప్పదు, చేయాల్సిందే, తీసేయాలా తినాలా, అది వేరు ఇది వేరు అనుకోవాలి. నేను అది లోపల రాకూడదు. సార్ రిపోర్ట్ చూసే ఉంటా, కొలనోస్కోపీ అంత ఎల్లోగా రెడ్గా, ఒకసారి లోపల పూస్తాయి, పేగులు పూస్తాయి, లోపల ఎర్రగా ఉంటాయి, ఒకసారి ఎల్లోగా గ్రీన్గా. ఎందుకు ఏంటి? పెరుగు తింటే ఏమవుతుందంటే ఆ పెరుగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయి పేగుల్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా తీసేసి ఆ గుడ్ బ్యాక్టీరియా అక్కడ పెడుతుంది. ఆ గట్, ఈ పేగులన్నీ కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎప్పుడైతే పేగులు నీట్గా క్లీన్గా ఉన్నాయంటే స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, నీట్గా మనిషి చాలా ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా, ఆరోగ్యంగా ఉండి రోగాలు రాకుండా ఉంటాడు. సో పెరుగు తినాలా. అదే ఆ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్. మీకు ఇంకా ప్రీబయోటిక్ ఇంకా కావాలా, పెరుగు కంటే మీకు ఎక్కువ కావాలంటే మీరు విజేతకి వెళ్ళిపోండి. అక్కడ యాకుల్ట్ అని అమ్ముతారు. అక్కడ యాకుల్ట్ 25 రూపాయలు ఎంతో బాటిల్. అది ఫుల్ బ్యాక్టీరియా, దాదాపు 1.2 బిలియన్ బ్యాక్టీరియా. టేస్ట్ ఫుల్గా ఉంటుంది అంతే, ఫుల్ బ్యాక్టీరియా ఎంతే ఉంటుంది. రెడ్ తీసుకోండి, బ్లూ తీసుకోమాకండి. పొద్దున్న లేచి టక్కన తాగేది. ఆ తాగటం వల్ల ఏమవుతుందంటే బెటర్ మొత్తం గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. అది జపాన్లో ఒక మెడికల్ సైంటిస్ట్ తయారు చేశాడు. అది
కృత్రిమంగా చాలా బాగా పనిచేస్తుంది అది. మేము చాలా పేషెంట్లకి పెరుగు తిన్నా పనిచేయని వాళ్ళకి ఆ యాకుల్ట్ తాగమంటాం. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ WBC కనుకే లేకపోతే నువ్వు ఆత్మీయంగా కాదు రోగాలతో ఉంటావు. నువ్వు రోగాలతో ఉండి నువ్వు విశ్వాసంగా బలపడాలంటే కుదరదు. ఈ రోగంతో ఉన్న శరీరము పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అని నువ్వు ఎట్లా అనుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడి ఆలయం ఎలా ఉండాలి? ఈరోజు వరద వచ్చిందండి, మొత్తం మురికి బురద అయింది. బాబీ, జానన్న, కుమారి, తర్వాత డేవిడ్, నేను, పాసం గారు, వీళ్ళందరూ, కీర్తి, వీళ్ళందరూ తుడిచేసి నీట్గా పెట్టాం. ఎందుకు? ఆరాధనకి మళ్ళీ దేవుని ఆరాధించుకున్నప్పుడు చాలా నీట్గా ఉండాలనుకుంటున్నాం. అవునా కదా? మరి అదే ఆలయం మనవే అని తెలిసినప్పుడు కూడా లోపల చెత్త ఉందని కూడా మనం తెలుసుకోవాలి కదా. అదన్నీ చేయాలంటే WBC నీట్గా చేస్తుంది. మరి WBC మనం సహాయం చేద్దాం. WBCకి మనం సహాయం చేద్దాం. ఈ మంచి ఫుడ్ తినుకుంటూ, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచిగా ప్రోబయోటిక్స్ తీసుకుంటూ, ఆల్కహాల్ అన్ని వదిలేసి మంచిగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడి ఆలయం గట్టిగా ఉంటుంది. ఏమంటారు? అవునా కదా? తెలుసుకోవాలో లేదా ఇవన్నీ? ఎస్. మరి ప్రార్థన చేసుకుందామా? మరి అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి మరి ప్రార్థన చేస్తారా? కమాన్, లెట్స్ ప్రే. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి తలవర్తకనాల గురించి మాకు నేర్పిన ఆత్మీయ విశ్వాస జీవితంలో పాఠాల గురించి వందనాలు ప్రభువా. ఇటువంటి అయ్యా విషయాలు తెలుసుకున్నప్పుడు మాకు వణుకు, భయము, ఆశ్చర్యం కలుగుతుంది నాయన. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ మాదిరిగా మేము జీవించి అనేకులకి తండ్రి మాదిరికరంగా మేము ఉండటకు సహాయం చేయమని కోరుతూ, ప్రతి ఒక్క జీవితాలని మార్చి మీకు అనుకూలమైన జీవితాలకు ఉంచమని కోరుతూ ఇచ్చి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోక ముందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం భూమి మీద నెరవేరును గాక. మన దయచేయండి. మా ఎడల అపరాధం, రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, Christmas of Jesus Christ, come in presence of our Father. And all the God's children says, Hallelujah.